హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది. సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ప్రతి అప్డేట్ తెలుసుకోవచ్చు. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీలోని ఈ ఉద్యోగులకు సంబంధించి జీవో అయితే విడుదల చేసింది ప్రభుత్వం. ఈ నెల 30 వరకు అవకాశం ఉందని చెప్తున్నారు. సో వివరాలు తెలుసుకుందాము. సచివాలయ ఉద్యోగులకు అంతర్జిల్లా బదిలీలు స్పౌస్ కోటాలో చేపట్టేందుకు అనుమతి. ఈ నెల 30 నాటికి ప్రక్రియ పూర్తి చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామ వార్డు సచివాలయాల్లో అంతర్జిల్లా బదిలీలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భార్య, భర్త ఆధారంగా స్పౌస్ కోటా కింద ఉద్యోగులకు స్థానచలనం కల్పించనుంది. బదిలీల ప్రక్రియని ఈ నెల 30 నాటికి పూర్తి చేయాలంటూ అధికారులను ఆదేశించింది. కోరుకున్న స్థానంలో ఖాళీలు ఉంటేనే బదిలీలు వర్తించనుంది. ఈ మేరకు రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయాల శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1-2 రోజుల్లో బదిలీల షెడ్యూల్ కూడా విడుదల చేయనుంది. రూల్స్ ఏంటని చూస్తే, అభ్యర్థన ఆధారంగా పరిశీలన, ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా అధికారులు ఖాళీల వివరాలను స్పష్టంగా ప్రకటించాలి. ఖాళీలు ప్రకటించడం ద్వారా ఉద్యోగులు తమకు కావలసిన మండలాలు, మున్సిపాలిటీలు ఎంపిక చేసుకునే వీలుంటుంది. ఏసీబీ, విజిలెన్స్ కేసులు పెండింగ్లో ఉన్న ఉద్యోగులు ఇందులోకి బదిలీలకు అనర్హులు. ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్ల నుంచి ప్రభుత్వానికి ఎలాంటి బకాయిలు లేనట్లుగా ధృవీకరణ పత్రం తప్పనిసరి. అలాగే దరఖాస్తులపైన అధికారులు ఇద్దరి ధృవీకరణతోనే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. దరఖాస్తుల పరిశీలన తర్వాత ప్రొవిజనల్ సీనియారిటీ జాబితాను పోర్టల్లో పెడతారు. అభ్యంతరాలు పోర్టల్లో అప్లోడ్ చేయాలి. పరిశీలన అనంతరం సీనియారిటీ యొక్క ఫైనల్ జాబితాను ప్రకటిస్తారు. ఇంకెవరు అర్హులంటే, భార్యాభర్తలు, ఇద్దరు ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న వారికి మాత్రమే బదిలీ వర్తిస్తుంది. ఒకరు ప్రభుత్వ ఉద్యోగం, మరొకరు ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నట్లయితే వర్తించదు. ఇక వివాహ ధృవీకరణ, ఉద్యోగ గుర్తింపు పత్రం అంటే ఐడి కార్డు ఉంటే తప్పనిసరి. ఇక ఖాళీలు ఉన్నప్పుడే బదిలీలు చేస్తారు. మెరిట్ ర్యాంక్ ఆధార పద్ధతిగా క్రమ పద్ధతి పాటిస్తారు. టై అయిన చోట సీనియారిటీ, పుట్టిన తేదీ ఆధారంగా బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తారు. సో ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అయితే కనుక ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.